మనందరి సెల్ఫ్ మేడ్ స్టార్, మన రాయలసీమ హీరో మా కిరణ్ అపవరం ఆర్ స్టీవెన్ శంకర్ ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, మెగా అభిమానులందరికీ, అలాగే నా వెల్ విషర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి విష్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. శిల్పకళా వేదిక ఎన్ని చూసింటాం, ఎన్ని ఈవెంట్లు చూసింటాం. చిరంజీవి గారి ఈవెంట్లు, పవన్ కళ్యాణ్ గారి ఈవెంట్లు శిల్పకళా వేదికలో జరుగుతుంటే ఎక్కడో రాయచీట్లోనో రాజంపేటలోనో టీవీలో చూసుకుంటా ఈవెంట్లు చూసి, ఈరోజు వీడు ఈ అబ్బోరం అనేవాడు సినిమా తీసి ఆ సినిమాలో వీడు హీరోగా ఉండి ఆ సినిమాకి చిరంజీవి గారు ఈవెంట్కి గెస్ట్గా రావడం అన్నది సార్ లిటరల్లీ బ్లెస్డ్ ఫీలింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసిన చిరంజీవి గారి గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇంద్రా సినిమాలో సింహాసనం పైన కూర్చుండే అర్హత పైన ఇంద్రుంది, కింద ఈ ఇంద్రసేనుంది అన్నప్పుడు దీంతదన ఇంద్ర కదిలేటి పిడుగు ఓ ఇంద్ర అన్నప్పుడు ఆయన చైర్లో కూర్చున్నప్పుడు ఆయన రాజసం. జై చిరంజీవి సినిమాలో అలా కాదురా ఆచి తూచి అడుగులేయాలి అన్నప్పుడు ఆయన తుంటరిగా చేసే ఒక అల్లరి. శంకర్దాద ఎంబీబీఎస్లో అన్న కాలేజ్ అట్టుగాదే ఇటు అన్నప్పుడు ఆయన వాకింగ్ చేస్తున్నప్పుడు చిరంజీవి గారి స్వాగు. ఠాగూర్ సినిమాలో మన్మద మన్మద మామపుత్రుడా ఇంద్రుడై చంద్రుడై కన్ను కొట్టరా అన్నప్పుడు ఆయన కన్ను కొట్టి వీణ స్టెప్ వేస్తుంటే డాన్స్ రా నా ఒంట్లో వీణలు మోగడం. అన్నయ్య సినిమాలో వాన వల్లప్ప 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 గించే అంటుంటే సౌందర్య గారితో ఆయన రొమాన్స్ కాదు అల్లరి చేస్తుంటే సార్ ఏ మాటకి ఆ మాట బాసు. చిలిపితనంలో మీ తర్వాతనే సార్ ఎవరైనా. థ్యాంక్ యూ సో మచ్. ఒక మాటలో చెప్పాలంటే మా అన్నయ్య గారు చిరంజీవి గారికి అభిమాని, వాళ్ళ తమ్ముడు గారికి నేను పెద్ద అభిమాని. మేము వేసిన బ్యానర్లు, కట్టిన కట్అవుట్లు, థియేటర్లో చేసిన రచ్చ అంతా ఇంత కాదు. తిరుపతి రామరాజ్ థియేటర్ ఇంద్ర 125th డే థియేటర్లోకి వెళ్తే 125th డే సాంగ్స్ సెకండ్ టైం ప్లే చేస్తున్నారు. సగం స్క్రీన్ మొత్తం పేపర్లతో నిండిపోయింది. అక్కడ ఆయన దాయి దామ స్టెప్ వేస్తుంటే ఇరుకున్న సీట్లలో కూర్చోవడమే కష్టమవుతున్న సీట్లలో మేము లేసి దాయి దామ చిన్న ప్రాక్టీస్ చేస్తున్న ఒక కుర్రాడు ఈరోజు ఇక్కడ ఆయన వెనకాల ఆయన ముందర ఇలా నిల్చొని నేను హీరోగా మాట్లాడడం అన్నది చెప్పలేని ఒక ఫీలింగ్. ఇలాంటి టైంలోనే అనిపిస్తుంది సార్. చిరంజీవి గారు అన్నది పేరు కాదు, అదొక ఎమోషన్. ఇదిగో మీరు అక్కడెక్కడో ఒక ఎవరెస్ట్ వేసి కొండపైన వేసి కూర్చొని మాలాంటి వాళ్ళందరికీ రండ్రా పరిగెత్తండి, అలసిపోవద్దండి, రండి, నడవండి మీరు కూడా అచీవ్ చేయగలరు అని ధైర్యం చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి టైంలోనే మనకు అనిపిస్తుంది మన్నమ్ము చిరంజీవి గారే కదా అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు తెలిసి ప్రతి ఒక్క కుర్రాడు ఏదో టైంలో ఎక్కడో చోట వాళ్ళ ఫ్రెండ్స్తో గొడవ పడుతూనే, వాళ్ళ అమ్మగారితోనో, వాళ్ళ ఇంట్లోనో, టీచర్స్తోనో ఎక్కడో చోట మేము చిరంజీవే కదా అన్న ఫీలింగ్ చాలామంది కుర్రోళ్ళు ఫీల్ అయి ఉంటారు. థ్యాంక్స్ ఫర్ ఇన్స్పైరింగ్ అస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. జై జై చిరంజీవ. మా ప్రొడ్యూసర్స్ గారి గురించి చెప్పాలి సార్. సాయిరాజ్ గారు, ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫ్రమ్ ద డే 1 టిల్ నౌ నాకు కిక్ వచ్చింది సార్ మీతో సినిమా చేస్తుంటే. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ ప్యాషన్, సినిమా పట్ల వాళ్ళకున్న ప్రేమ ఎప్పుడు డ్రైవ్ చేస్తూనే ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ధీరజ్ అన్న. థ్యాంక్ యూ ధీరజ్ అన్న. ఎప్పుడు వెనక నుంచి భయ్యా నువ్వు చెయ్యి భయ్యా, నువ్వు ప్రమోషన్ చేయి, ఏం చేయాలో చెప్పు భయ్యా అని చెప్పి అసలు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టులకి థ్యాంక్ యూ సో మచ్. నేను పేరు పేరున అందరితో సక్సెస్ మీట్లో మాట్లాడుతాను, ఎందుకంటే ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ మీట్ ఉంటుంది. అండ్ అలాగే మణిశర్మ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. మణిశర్మ గారు, మా గౌరీ చూడండి ఎంత చక్కగా ఉందో గౌరీ. థ్యాంక్ యూ గౌరీ ఫర్ బీయింగ్ అమేజింగ్ కోస్టర్. థ్యాంక్ యూ ఫర్ నివిలేందే స్టీవెన్ లేడు పక్క, నువ్వు ఎదురుగా అంత బాగా యాక్ట్ చేస్తుంటేనే నేను ఇంకా ఎమోట్ చేయగలిగాను. థ్యాంక్ యూ సో మచ్. రవెన్న, హ్యాపీ బర్త్డే రవెన్న. ఎంత స్పెషల్ చూడండి ఆయనకి, ఆయన బర్త్డేకి చిరంజీవి గారు వచ్చారు. ఎంతమంది ఇది ఒక్కుతుంది అలాంటి బర్త్డే. రవెన్న, చిరంజీవి గారు వచ్చారు. కళ్ళ లాడిపోద్ది నీ కెరియరు, గుర్తుపెట్టుకో. రవి నమ్మూరి అనే పేరు ఖచ్చితంగా నిలిచిపోతుంది. రేపు థియేటర్లో ఆయన రైటింగ్కి మీరు వల థియేటర్లో ఏడుస్తారంతే.
ఇంకా నా గురించి పెద్ద చెప్పడానికి ఏం లేదు. స్టీవెన్ శంకర్ వెరీ స్పెషల్ రోల్. ఏదో కేరామ్ కమర్షియల్ సినిమాలు మంచిగా ఎంటర్టైన్ చేశాను. మీరు చాలా పెద్ద హిట్ ఇచ్చారు, మంచిగా ఓన్ చేసుకున్నారు, ఆశీర్వదించారు మనోడ్రా అని చెప్పి. ఆ తర్వాత స్టీవెన్ శంకర్ వెరీ ఎమోషనల్ రోల్. నాకు ఎందుకో మళ్ళీ ఒక్కసారి మీ అందరి ముందు ఇన్నోసెంట్గా కనిపించాలనిపించింది. చిన్న అల్లరి చేసుకుంటూ తొంటరితనంగా చేసుకుంటూ వాడు నా కెరియర్కి చాలా బాగా కనెక్ట్ అయిన రోల్. వాడికి ఎప్పుడైనా సరే స్టీవెన్ శంకర్ అని రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై చూసుకోవాలన్న వాడి కోరిక, ఆ కష్టాలు అవన్నీ నేను చూశాను. నాకు చాలా మంచి రిలేటబుల్ రోల్. ఖచ్చితంగా స్టీవెన్ శంకర్ అనేవాడు మీకు రేపు కనెక్ట్ అవుతాడు, మీకు నచ్చుతాడు, వాడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు అని నేను కోరుకుంటున్నాను. ఇంకా మీరే చూసి చెప్పాలి నా గురించి ఎలా చేశానో ఏంటి అన్నది. ఫైనల్గా ఒకటే మాట, నేను మాటిస్తున్నానమ్మా, ఇంట్లో ఉన్న అవ్వ తాత అమ్మ చెల్లి అక్క అన్న తమ్ముడు అందరూ మీ ఇంట్లో వాడి మాటగా తీసుకొని సినిమాకి వెళ్ళండి. ఖచ్చితంగా సినిమా మీకు నచ్చుతుంది. ఎంత మోతారు నచ్చుతుందని నేను చెప్పను, ఎప్పుడు చెప్పను. కొంతమందికి ఎక్కువ నచ్చచ్చు, కొంతమంది ఒక మాదిరి నచ్చచ్చు. కానీ చెన్నై లవ్ స్టోరీ అనే ప్రేమ కథ మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. బుక్ మై షోలోనో డిస్ట్రిక్ట్ యాప్లోనో ఇంకొక యాపో మీరు టికెట్ నొక్కండి, థియేటర్కి వెళ్ళండి. అది నా కాన్ఫిడెన్స్. స్టీవెన్ శంకర్ ఒక్కసారి పరిచయం అయితే ఎప్పటికీ మర్చిపోలేరు. థ్యాంక్ యూ ఆల్.